చెన్నై రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్లో దిగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెన్నై సెంట్రల్ నుంచి ఇంకోటి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండేది 5కి ఉంది. అక్కడి నుంచి రిజర్వేషన్ చేసుకున్నాం ఆ ట్రైన్కి. అది ఇక్కడ నుంచి కాదు, ఎగ్మోర్ స్టేషన్ నుంచి ఉంది, దానికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది స్టేషన్కి వచ్చి. ఇప్పుడు 2012 ఎప్పుడు వచ్చారనమాట. 12 కాదు, సారీ. ఇది మళ్ళీ అక్కడి నుంచి ఎగ్మోర్ స్టేషన్ పోవడానికి కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం. అండర్ గ్రౌండ్కి వెళ్తాం ఇప్పుడు. చాలా సంవత్సరాలు చెన్నై చాలా బాగుంది. ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ ఎక్కకుండా, లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కట్లా, మెట్లు ఉన్నాయి, మెట్లు దిగుతున్నాం. వెళ్ళాలి. సబ్వే దగ్గరే లేదు, మా వాళ్ళు నడిపిస్తున్నారు. ఇరుమూరు కట్టే చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్ స్టేషన్కి. ఎగ్మోర్ స్టేషన్ కాదండి, ఇక్కడ లోకల్ ట్రైన్కి ఎగ్మోర్ స్టేషన్ పోవాలి. స్వామి ఇదే ఎగ్మోర్ స్టేషన్, ఇది రైల్వే స్టేషన్. అప్పుడు ఎప్పుడో చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఎగ్మోర్ స్టేషన్. చాలా పెద్ద స్టేషన్. శబరిమలలో నడిచే కంటే ముందు ఇక్కడే నా చేత నడిపించేస్తున్నారు అందరూ. 10 మంది వెళ్తున్నామండి మేము శబరిమలకి. మేము ఎక్కాల్సిన ట్రైన్ రెడీగా ఉంది. టైం ఎంత? 2:44. మాకు వచ్చేసి ఈవినింగ్ 5కి ఇది బయలుదేరేది, కానీ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. 3 నుంచి 2 అవర్స్ ఎలా బయట కూర్చుందాం అనుకున్నాము. ట్రైన్లోనే కూర్చోవచ్చు హ్యాపీగా. ఎక్కి కూర్చోవచ్చు అనుకున్నాం కానీ డోర్లు ఓపెన్ చేయలేదు. అంటే ఇంకా ఇది రెడీగా లేదు. బాగా చల్లటి వాతావరణం అండి, చిన్నగా లేదు వాతావరణం. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, తుఫాను కదా, చాలా చల్లగా ఉంది. ట్రైన్ ఎక్కి కూర్చుందాం అనుకున్నాము. ట్రైన్ ఎక్కి కూర్చునేది లేదు, పెట్టేది లేదు. 2 అవర్స్ వెయిటింగ్ చేయాలి. బ్యాక్ సైడ్ ఉండేది మా ట్రైన్. 2 అవర్స్ వెయిట్ చేయాల్సిందే. ట్రైన్ రెడీగా ఉంది, ట్రైన్లో కూర్చుందాం అనుకున్నాం. అంటే ట్రైన్లో కూర్చొని వెయిట్ చేయాల్సిందే, కాకపోతే బాగుండేది. ఇది బాగానే ఉంది, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి. మా స్వామి గేమ్ ఆడుకుంటూ పండుకోవచ్చు అంటున్నాడు. స్వామి సార్ నా చెప్ప హ్యాపీగా ట్రైన్లో కూర్చున్నాం. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఓకే. అంతా మేమే, మా బ్యాచ్ దీంట్లో. ఆల్మోస్ట్ పైన కింద మొత్తం మేమే ఉంటాం, ఇబ్బంది అయినది. చల్లగా జర్నీ స్టార్ట్ అయిందండి. మన నీళ్ళే కదా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తున్నాడు చూడు. ఏంది ఈ మధ్యలో ఇల్లు ఏంది? ఏదో
ఫ్లోటింగ్ దాని లోపల ఏదో అచ్చా అచ్చా. బెస్ట్ కదా, నీకు నీళ్ళు మార్చాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద స్వామి. ఇప్పుడే రైల్వే స్టేషన్ దిగామండి. ఇది వచ్చేసి పొలంలూరు. మామూలుగా అయితే దీనికన్నా ముందు ఇంకో ఊర్లో దిగాల్సింది, అవనేశ్వరం అని చెప్పి, కానీ ఇక్కడే దిగేసాం. ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయంట. ఇది పంపకి ఇక్కడ నుంచి బస్సు రెడీగా ఉంది. ఎర్లీ మార్నింగ్. ఈ బస్సు కూడా రిజర్వేషన్ చేసుకున్నారండి. రిజర్వేషన్ బస్సు ఇది, కాకపోతే సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పంపకు బయలుదేరుతున్నాం. మాకైతే ఇక్కడ వర్షం లేదు. ఆంధ్రాలో వర్షం పడుతుందంట. తమిళనాడు, ఆంధ్ర రెండు దగ్గరలో వర్షం బాగా పడుతుంది. కేరళలో అయితే ప్రజెంట్ అయితే వర్షం లేదు. ఇవాళ 29 శుక్రవారం, ఇవాళ నవంబర్ 29, 2024. ఈ బస్ స్టాండ్ నుంచి బస్సు బయటికి రావడానికి ఎంత కష్టపడుతుందంటే, సింగిల్ రూటు, ఎదురుగా బండ్లు వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది పొన్నలూరు బస్ స్టాండ్ అండి. ఇది పొన్నలూరు బస్ స్టాండ్, కేరళ. ఫస్ట్ టైం ఇటు పక్క నుంచి మేము పంపకు వెళ్ళడం ఫస్ట్ టైం ఇది. మామూలుగా అయితే కొట్టాయం అటు సైడ్ నుంచి వెళ్తాం, ఎర్నాకుళం కానీ కొట్టాయం కానీ చెంగనూరు నుంచి. ఫస్ట్ టైం ఇక్కడి నుంచి వెళ్ళడం. ఇది పాత బస్సుని క్యాంటీన్ చేసేస్తున్నారు. తినాలా. ఇక్కడ ఒకటి గమనించాలండి, కేరళలో ఉదయాన్నే టీ స్టాల్ ఓపెన్ చేసినట్టు ఎర్లీ మార్నింగ్ మొత్తం లాటరీ టికెట్లు స్టాల్ ఓపెన్ చేస్తున్నారు. టీ స్టాల్ కనిపించలేదు కానీ ఎక్కడ పట్టిన లాటరీ షాపులు మొత్తం దారి పొడుగునా కనబడుతున్నాయి. మొత్తం లాటరీ. బస్సు కాడికి వచ్చి మరి అడుగుతున్నారు లాటరీ తీసుకోమని. క్లైమేట్ అయితే సూపర్. ఇల్లు చెట్ల మధ్యలో ఇల్లు బ్రహ్మాండంగా, అడవిలో ఇల్లు నట్టున్నాయి. చాలా బాగుంది. ట్రైన్ అయితే అదిరిపోతుంది. కేరళ తెలిసిందే కదా. మాకు ఈ బస్సులో ఈ కన్నీస్వాములు కనబడ్డారు. చిన్నపిల్లలు చాలా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఎలా ఉందంటే ఘాట్ సెక్షన్ మొత్తం ఘాటేనండి. ఇక్కడ నుంచి జర్నీ అసలు ఎటువంటి ఘాట్ అంటే 3 hours 4 hours పట్టదు ఇక్కడ నుంచి. మొత్తం ఘాట్ సెక్షన్. కానీ బస్సు మాత్రం భయంకరంగా ఫాస్ట్గా అవుతున్నాడు. చిన్నగా తోడటం లేదు అతను. వణుకు పడుతుంది ఆయన ట్రైనింగ్ చెప్తుంటే. జర్నీ మొత్తం ఘాట్ సెక్షన్ జర్నీ అండి. ఇవంతా రబ్బర్ బాల్ చెట్లు కదా. సొంత వెహికల్లో వస్తే మధ్యలో ఆపుకుంటా ఎంజాయ్ చేయొచ్చు క్లైమేట్ని. ఇది మనం వచ్చింది ఏంటంటే సొంత వెహికల్ కాదు కదా, ఆర్టీసీ. చుట్టూ కొండలు, మధ్యలో ఈ రూట్లు, ఆ కొండల్లో ఊళ్ళు. కేరళ స్టైలే అది. అవతల పక్క కనిపించలేదు కానీ మొత్తం ఫాగ్, స్మోక్, మంచు, తెల్లగా పొగ మొత్తం ఏర్పడిపోయి ఉంది. ఇదంతా పైనాపిల్ చెట్లు అండి. హార్వెస్టింగ్ అయిపోయినట్టుంది. అక్కడక్కడ ఒక కాయం తప్ప ఫుల్గా లేవు. చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు కరెంటుది. మొత్తం ఇదంతా పైనాపిల్ తోటలే. మొత్తం అయ్యే ఉంటాయి. నేను ఒకదానికి కూడా కాయలేదే స్వామి. కాయలే లేవు ఒకదానికి కూడా. పైన
చెట్లు అక్కడ కోసుకొచ్చి రోడ్డు మీద ఇలా ఫ్రెష్గా అమ్మేస్తున్నారు. చాలా బాగుంటాయి ఫ్రెష్గా తింటే. మనకి మొత్తం పైనాపిల్ తోటలే అవి అంతా తోటల పైన కోలేసినంత కాయలు. తోటకాడ కాయ కోసుకొని తినడం అది వేరు. ఎందుకంటే కేరళ నుంచి మనకి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యే కొద్ది కాయ వాళ్ళకి అది తింటే ఒక టేస్ట్, కానీ ఫ్రెష్గా అక్కడే తింటే ఆ టేస్ట్ చాలా బాగుంది. ఇది ఒక దగ్గర బస్సు ఆపారండి. ఆ బస్సు ఆపిన దగ్గర ఒక చిన్న హోటల్ బ్యాక్ సైడ్ ఇది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నిజంగా ఇక్కడ ఉండడం కూడా ఒక అదృష్టమే. మీకు ఫోన్లో ఏమో కానీ డైరెక్ట్గా అక్కడ చూస్తే ఆ విజువల్స్ వేరు. ఈయన నేను రికార్డ్ చేస్తున్నానని చెప్పి ఆయన కాడ కొంటాను అనుకున్నాడు. నేను కొనపోయేసరికి రికార్డ్ చేయొద్దన్నాడు లాస్ట్కి. చెక్ పోస్ట్, నీలకల పంబ చెక్ పోస్ట్. ఫారెస్ట్ చెక్ సీజన్ పోస్ట్ కదండి, ఫుల్గా ట్రాఫిక్ ఉంది. చెట్టు చెట్టులో చూస్తే ఆకాశం తాకినట్టు. ఇక్కడ కాదు, నేను చాలా రికార్డ్ చేయలేదు. ఆ చెట్లు చాలా హైట్ ఉంటాయండి. ఇంకా పంప నుంచి శబరిమలకి వెళ్ళేదారిలో అయితే ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మొత్తం జంగిల్ కదా మొత్తం. ఓం నమ శివాయ. అది నీలకల్కి వెళ్ళేదారనుకుంటా. ఇది కరెక్ట్గా అదే అనుకుంటాను. వచ్చిందంటే పంపకు దగ్గరికి వచ్చేసామనుకున్నా అని అర్థం. నేనేదో మంచి వీడియో తీసి ఫుల్గా పెట్టుగా అప్లోడ్ చేద్దాం, కానీ ఈ ట్రావెలర్స్ వీడియో తీసేది ఎంత కష్టం ఇప్పుడు అర్థం అవుతుంది. చాలా కష్టపడతారండి పాపం వీడియో తీసుకుంటా, చాలా కష్టం. క్లైమేట్ అయితే వేరే లెవెల్ అండి నిజంగా. మొత్తం ట్రెండింగ్లే మొత్తం ఎస్ లాగా మెలికలు పాము తిరిగినట్టే రూటు. రీచ్ అయ్యామండి పంబకు వచ్చాము ఇప్పుడే. ఇక్కడ స్వాములు భయంకరంగా ఉన్నారు. ఏం సార్ అంత మన తెలుగు వాళ్ళే కనిపించలేదు, అందరూ పిలుచుకుంటున్నారా? ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటున్నారా? ఓం స్వామి శరణమయ్యప్ప. స్వామి భయంకరంగా ఉన్నారు కదా. పంబా నది ఫస్ట్ టైం అండి నేను లైవ్లో ఇంతమంది చూడటం. నేను 6వ సారి రావడం. 5 సార్లు ఎప్పుడు నేను ఇంత జనాభాలో ఎప్పుడు రాలా. ఎప్పుడు వచ్చిన ఫ్రీగా ఉండేది, కానీ ఈ జనాభా ఫస్ట్ టైం అండి చూడడం. అస్సలు ఇంత స్వాములను ఎప్పుడు చూడాలి లైవ్లో, ఎప్పుడు టీవీలో చూడడం తప్ప ఫస్ట్ టైం చూడడం. ఇంక ఇక్కడ పంబలో స్నానం చేసి ఇంక రెడీ అయ్యి ఇక్కడ పూజ చేసుకొని ఇంక ఇరుముడు తీసుకొని బయలుదేరుతాం శబరిమల. మూర్తి పరాశక్తి పరాత్పరనే పరం జ్యోతి హోమ ప్రియనే గణపతి సోదరనే ధర్మశాస్త్రవే విష్ణు ఆనంద చిత్తన్ అయ్యన్నయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. మేము ఉద్గణంతోనూ
తెలిసి తెలియక చేసిన చేయు సకల తప్పు ఒప్పులను మన్నించి రక్షించి నుంచి కాపాడవయ్యా. కలిగవర్ధుడవు ఆనందితుడవు ఓ అయ్యప్ప స్వామి, ఈ పాదాల నుండే మాకు శరణం, మాకు శరణం, మాకు శరణం. అది స్వామి నమ్మది స్వామి ఆడికి వెళ్ళి తెలుగు ఉపయోగించాలి స్వామి. అసలు నాకు ఎందుకో థాట్ వచ్చింది ఆడ. చిన్న శరంగుత్తి ఒరిజినల్ శరంగుత్తి. देखो समय